తాళి కట్టిన మరునిమిషములోనే ఆమె మీద సర్వహక్కులు నాకు వచ్చేశాయి. ఇప్పుడు ఆమె నా భార్య. పెళ్లి పేరుతోనో ప్రేమ పేరుతోనో ఆమె మీద పగబట్టిన నేను పూర్తి మగజంతువుగా మారిపోయి చీకటిలో 4 గోడల మధ్య చేసిన రహస్య యుద్ధజ్వాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె లోపల ఎక్కడో దాక్కున్న మాతృబిందువును తాకగానే ఆమె ఓ కొత్త రక్త చరిత్రగా, ఆమె ఓ కొత్త సృష్టి ధరిత్రిగా మారిపోతుంది. నన్ను స్పర్శించిన చేతులు అవే, నన్ను ప్రేమించిన స్పర్శ అదే. కానీ ఆమె నన్ను తాకగానే ఆమె కాక కొత్తగా మరెవరో నన్ను తాకుతున్న అనుభూతి మొదలవుతుంది. ఆమె వైపు నేను చూడగానే ఆమెలో దాక్కొని నన్నెవ్వరో కొత్తగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సృష్టి అనేది దిగ్భ్రాంతంగా విభ్రాంతంగా నా కళ్ళెదుట ఓ రూపాన్ని సంతరించుకుంటుంది. మనిషి రూపంలో ఓ దీపాన్ని వెలిగించటానికి మరో మనిషి, స్త్రీమూర్తి దీపంలా నిలువునా కాలుతూ ఉండడాన్ని నా ఎదురుగానే నేను చూస్తాను. కర్తను నేనే అయినా క్రియ మొత్తం ఆమెదే. కత్తిని నేనే అయినా గాయం మాత్రం ఆమెదే. కష్టానికి సుఖానికి మధ్య ఎండిపోయిన ఓ చలమబావిని తవ్వి అందులో చిరునవ్వుతో స్నానం చేస్తున్నట్టు ఆమె కష్టాన్ని అనుభవిస్తూనే సుఖాన్ని అనుభూతిస్తున్నట్టు చుట్టూ ప్రపంచాన్ని ఎంతగా భ్రాంతీకరిస్తుందో. సుఖం పేరుతో ఆమె కష్టాన్ని తలకెత్తుకున్న విషయాన్ని ఆమె కాదు, చుట్టూ ఎవ్వరూ కూడా గ్రహించరు. ఓ అసంకల్పిత మరణమో ఓ సంకల్పిత కొత్త జీవమో తెలియకుండా ఆమె ఓ నవ్వుకో ఓ దుఃఖానికో అంతిమ ద్వారంగా నిల్చుందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ గ్రహించరు. గుక్కెడు నీళ్లు కూడా కడుపులో ఎమడవు. తీరని దాహంతో పైకి నవ్వుతూ లోపల విలవిలలాడుతూ ఉండాలి. పిడికెడు మెతుకులు కూడా కడుపులో ఆగవు. తీరని ఆకలితో పైకి నవ్వుతూ లోపల గిలగిలలాడుతూ ఉండాలి. సుఖించటం అంటే దుఃఖించటానికే అన్న మాటలకు కొత్త రెక్కలొస్తాయి. ఎడారి బావిలో ఎక్కడో నీళ్లు ఊరుతున్నట్టు ఆమె శరీరంలో మరో శరీరం ఎదగడం స్పష్టంగా పైకి తెలుస్తూనే ఉంటుంది. తనకు తానుగా ఓ దైవరూపంగా మారిన ఆ స్త్రీ దివ్యత్వంలో ఇమిడిపోయిన ప్రాణ ప్రవాహాన్ని స్పర్శించటానికి ఎంతటి మహాయోధుడైనా తనకు తానుగా ఓ నక్షత్ర హారతిలా మారి ఆమె ముందు సాష్టాంగపడవలసింది. స్త్రీ కడుపుతో ఉండడం అంటే నిమిషానికి రూపాన్ని మార్చుకునే మండుతున్న నిప్పురవ్వని రహస్యంగా సమూహంలో కడుపులో దాచుకొని మంత్రించిన మంత్రజలాన్ని తాగినట్టు కొత్త జీవితానికి నాందీవాక్యంగా మారటమే. ఆమె జీవితంలో పగళ్ళన్నీ మండిపోతున్న మంచు ముక్కలవుతాయి. ఆమె జీవితంలో రాత్రులన్నీ మేల్కోని మండుతున్న చలిమంటలుగా మిగులుతాయి. తన శరీరం బరువుకి తనే కుంగిపోతుంటే నిలువెత్తు అద్దంలో తన ప్రతిబింబమే తనకు భయం గొల్పేలా మారిపోయి ఆమె అద్దాన్ని చూసుకోవటాన్ని మర్చిపోయినప్పుడు అయ్యో అంటూ ఆ పుణ్యం నాదే అనిపిస్తుంది. అయ్యో అంటూ ఆ పాపం కూడా నాదే అనిపిస్తుంది. అది కామమో అది మోహము. మగవాడి 3 నిమిషాల పోరాటానికి తన శరీరాన్ని స్వరాలుగా మార్చుకున్నందుకు కనిపించకుండా సహస్ర జననాలు ఒక్కచోటే అయినట్టు, రహస్యంగా సహస్ర మరణాలు ఒక్కచోట పోగుపడ్డట్టు, ఊపిరికి మధ్య ఒక్కచోటే సత్యాన్ని అసత్యాన్ని చూసినట్టు ఆమె శరీరం మొత్తం గగుర్పాట్లతో, ఆమె శరీరం మొత్తం అదిరిపాట్లతో ఎప్పుడూ లేని కొత్త ఉలికిపాట్లకు లోనవుతూ ఉంటుంది. ఓ హత్యానంతర దృశ్యాన్ని హత్యకు ముందుగానే చూపిస్తూ దేహంతో మొదలైన ప్రయాణం 9 నెలలతో దేహంతోనే అంతాంక్యానికి చేరుతుంది. అది జననమో మరణమో తెలియని అవ్యక్త నిరామయ అయోమయంలో నమ్రతగా నిలబడిన చోట ప్రతి నిమిషం కళ్ళ ముందు ఏవో దెయ్యాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. తను బతుకుతుందో తను చచ్చిపోతుందో తెలియని సందిగ్ధంలో అమానుష ఏకాంతంలో ఆమెనే మునిగిపోతూ ఉంటుంది. కడుపులో ఉన్న శిశువు అటూ ఇటూ తిరిగినప్పుడు, కాళ్ళతో లోపల నుంచే తన్నినప్పుడు కళ్ళ వెంట తెలియకుండానే నీళ్లు తిరుగుతుంటాయి. నెలలు నిండిన ఆమెను చూసినప్పుడు ఎలుగెత్తి మరీ నన్ను క్షమించు అని ఆమెకు చెప్పాలని అనిపిస్తుంది. ఏదో తెలియని పశ్చాత్తాపం నన్ను నిలువునా కోస్తున్నట్టు అనిపిస్తుంది. గుంభనంగా దాచుకున్న భయం బయటకు తన్నుకొస్తుండగా బేలగా జాలిగా నా వైపు చూస్తూ ఆమె ఆసుపత్రి లోపలకు వెళ్ళిపోతుంది. తన రక్తాన్ని తన ప్రాణాలని ధారబోసి పురుడు అవగానే ఆమె నా వైపు చూసిన మొదటి చూపులో మృత్యువును జయించిన అనుభూతి,
నన్ను స్త్రీత్వం ముందు చేతులు ముడ్చి శిలగా మిగిల్చిన, నిజత్వంలో నన్ను తండ్రిగా మిగిల్చిన ఆమె కరుణత్వాన్ని తల్లి పేరుతో కలవాలా, భార్య పేరుతో నిర్వచించాలా? మీ బీవీఎస్.